హాయ్ అండి. మీ ఇంట్లో కూడా ఇక్కడ ఎవరికీ సరిపోకుండా కొంచెం పిండి మిగిలిపోయిందా? ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ, దాన్ని ఏం చేయాలో నేను మీకు మంచి ఐడియాస్ ఇస్తాను. దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఇలా నాకు ఇడ్లీలు 2 రోజులు వేసిన తర్వాత కొంచెం పిండి మిగిలిపోయింది. ఇది ఎటు ఒక ఇద్దరికి కూడా సరిపోదనమాట. సో, నేను ఈ పిండితోని ఇప్పుడు మంచి స్నాక్ ఐటెమ్ టిఫిన్ అయితే చేస్తున్నాను. దీనికోసం నేను ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలంటే మీ దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, కొద్దిగా వాము ఇలా అన్నీ వేసుకొని చక్కగా మంచిగా ఫైన్‌గా పునుగులు చేసుకోవచ్చు. సో, నేనేం చేస్తున్నానంటే ముందుగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు దీంట్లో వేసేసాను. దాని తర్వాత దీంట్లోకి మనం కొంచెం వాముని చేత్తో నలిపేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఐటెమ్స్ చేసేటప్పుడు పిల్లలకి తొందరగా అరగదు కాబట్టి జాగ్రత్తగా కొద్దిగైనా వాము యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. దీంట్లోకి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేశాను. 2 స్పూన్లు సాల్ట్ పడుతుందండి. ఎందుకంటే దీంట్లోకి మనం మైదా యాడ్ చేస్తున్నాం. దాంతోపాటు నేను కొంచెం జీలకర్ర కూడా వేశాను. జీలకర్ర, వాము చక్కగా టేస్టీగా ఉంటాయన్నమాట. టేస్ట్‌కి టేస్ట్, డైజెషన్‌కి డైజెషన్ రెండిటి కోసం మనకి వాముని, జీలకర్రని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా వీటితో పాటు మనం ఇక్కడ మైదాని వేసుకోవాలి. మైదా మనము అప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చుకుంటే కనుక డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్‌గా లేకపోతే ఎందుకైనా మంచిది దాన్ని జల్లించి తీసుకోండి. సో, నాకైతే ఇక్కడ ఇంతకుముందే తెప్పించాను షాప్ నుండి కాబట్టి ఒక 2 కప్పుల వరకు మైదా వేస్తున్నాను. 2 కప్పులు మైదా వేసి మొత్తం మంచిగా కలపాలన్నమాట. సాల్ట్ కలిసేటట్టుగా ఆనియన్, పచ్చిమిర్చి ఒకే వైపే కాకుండా అన్ని అంతటా కలిసేటట్టుగా కలపాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్లు పెరుగు కూడా వేసేసుకోవాలి. 2 స్పూన్లు 2-4 స్పూన్ల పెరుగు వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే సోడా లేదంటే బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా అలా అవన్నీ ఎందుకు పౌడర్స్ అనుకుంటే మీరు డైరెక్ట్‌గా ఫ్రెష్‌గా పెరుగు ఒక 4 స్పూన్లు వేసేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. సో, ఈ పిండికి ఒక 2-3 కప్పుల వరకు మైదా పిండి పడుతుంది. ఒకసారి కలిపి చూసిన తర్వాత మీకు ఒకవేళ వాటర్ అటు ఇటుగా ఎక్కువైతే గనక దోస పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. లేదు వాటర్ ఎక్కువైందనుకుంటే కొంచెం మైదా వేసేసుకోవచ్చు. లేదు గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని కలిపి మూత పెట్టి కొంచెంసేపు పక్కన పెట్టాలన్నమాట. ఇలా మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మీరు 3 వరకు దీన్ని కలిపి ఒక గంట అయినా సరే అలా సైడ్‌కి పెట్టేయాలి. అప్పుడు మిక్స్ చక్కగా అయ్యి చక్కగా మన పునుగులు చక్కగా పొంగి బాగా వస్తాయన్నమాట. సో, అన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ ఈ పిండిలో పడ్డాయి కదా! ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వాటర్ పోయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండి తడిగానే ఉంటుంది. మ్యాక్సిమం ఇడ్లీ పిండితో కలిసిపోతుంది మైదా. ఒకవేళ మీరు మైదా ఎక్కువ వేసుకుంటే కనుక ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చనమాట. అలా మీరు ఎలాగైనా సరే చక్కగా అన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ వేసుకొని చక్కగా కలిపేసి దోస పిండిలాగా కలిపేసేయండి. మరి దోస పిండి అంటే చాలా లూజ్‌గా కలపొద్దు. కొంచెం తక్కువ అంటే ఇడ్లీ పిండి ఎలా ఏస్తామో అలా ఉన్నా పర్లేదు. మన చేతిలోకి ఇలా రావాలన్నమాట. కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్‌లో వేసుకునే అంతగా రావాలి. సో, ఇక్కడ నాకు కలపడం అయిపోయింది కదా! నేనైతే దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉంచానన్నమాట. తర్వాత ఒక 1 అవర్ తర్వాత తీసి చూస్తే చక్కగా అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా పునుగులు మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోకి ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకున్నట్టే చక్కగా ఇలా ముందు అన్నీ అడుక్కుపోయినట్టు అనిపిస్తాయి. స్టార్టింగ్‌లో ఒకసారి పునుగులు కాలటం మొదలుపెట్టిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా పైకి తేలుతూ ఉంటాయన్నమాట. సో, చాలా జాగ్రత్తగా వీటిని వేసుకోవాలి. మనకి రోడ్ సైడ్ ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెమ్ లాగా ఈ పునుగుల్ని చిన్న చిన్న పునుగులు, చల్ల పునుగులు అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదా! చల్ల పునుగులు. వినటానికి బాగుంది. కొన్ని కొన్ని ఏరియాస్‌లో వీటిని చల్ల పునుగులు అంటారు. ఎందుకంటే ఆ పిండిని మజ్జిగతో కలుపుతారు. మైదా పిండిని మజ్జిగతో కలుపుతారు కాబట్టి చల్ల పునుగులు అంటూ ఉంటారు. మనమైతే కొద్దిగా మైదా, కొద్దిగా ఇడ్లీ పిండి లేదంటే దోస పిండి మిగిలినప్పుడు దోస పిండి. సో, ఇంట్లో అయితే స్నాక్ ఐటెమ్ ఇలా చేసుకుంటే చక్కగా ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోతుంది. పిల్లలు ఊరికే ఏదైనా తినడానికి ఉందా, ఏదైనా పెట్టు అని అడిగినప్పుడు ఇలా వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది. దీంట్లోకైతే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా ఒక టమాటా చట్నీ చేసుకొని సర్వ్ చేస్తే సూపర్‌గా ఉంటుంది. నేను ఆ టమాటా చట్నీ కూడా చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. రోడ్ సైడ్ ఈ పునుగులతో పాటు ఇడ్లీ లేదా దోస లేదా పూరితో పాటు మనకొక చట్నీ ఇస్తూ ఉంటారు కదా! అలాగే ఈవినింగ్ బోండా, గార అలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనకి ఒక టమాటా చట్నీ ఇస్తూ ఉంటాడు. దాంట్లో తాలింపు అలాంటివి ఏమీ ఉండదనమాట.
నాని